వెల్కమ్ టు టీ10 నేను రేవతి. భారత్ లో మానవ హక్కులు క్షీణిస్తున్నాయని అమెరికా కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ తాజా నివేదిక ఎండగట్టింది. కేంద్రంలో 10 సంవత్సరాల పాటు సాగిన బీజేపీ పాలన 2014 తర్వాత వివిధ రాష్ట్రాలలో బీజేపీ తన ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ఉనికిని విస్తరించుకోవడం వంటి పరిణామాల కారణంగా దేశంలో హిందూ మతోన్మాదం హెచ్చరిల్లిందని తెలిపింది. ఇటీవలి సంవత్సరాలలో దేశంలో మతపరమైన హింసాకాండ పెరిగిపోయిందని, మత స్వేచ్ఛకు విఘాతం ఏర్పడిందని చెప్పింది. భారత్ లో నెలకొన్న పరిస్థితులపై అమెరికా శాసనకర్తలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఆందోళన వెలిబుచ్చారు. భారత్ మత స్వేచ్ఛ అంశాలు పేరిట రూపొందించిన ఈ నివేదికను ఈ వారం ప్రారంభంలో విడుదల చేశారు. భారత లౌకిక రాజ్యాంగ ప్రాతిపాదికను అందులో వివరించారు. పాలకులు అవలంబించిన రాజకీయ, మతపరమైన తప్పుడు వైఖరుల కారణంగా సామాజిక సామరస్యం దెబ్బతిన్నదని తెలిపారు. అంతర్జాతీయ చర్యలకు సంబంధించి కెనడా, అమెరికా ప్రాసిక్యూటర్లు ఇటీవల భారత్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను నివేదిక ప్రస్తావించింది. ఈ పరిణామాలతో భారత్ కెనడా సంబంధాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. అవి అమెరికా భారత్ భాగస్వామ్యులపై కూడా ప్రభావం చూపవచ్చు. ఈ పరిణామాలు అమెరికా ప్రతినిధి సభ దృష్టిని కూడా ఆకర్షించాయి అని వివరించింది. గత 2 దశాబ్దాల కాలంలో భారత్, అమెరికా అధికారులు ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ప్రాతిపాదికగా నిలిచిన కొన్ని విలువలను గుర్తించారని నివేదిక తెలిపింది. 2000వ సంవత్సరం నుండి చేసిన సంయుక్త ప్రకటనలో 2 దేశాలు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, మానవ హక్కులు, బహుళత్వం వంటి అంశాలను ప్రముఖంగా ప్రస్తావించాయని గుర్తు చేసింది. మానవ హక్కులకు సంబంధించి భారత్ కు ఉన్న పేలవమైన రికార్డు దృష్ట్యా అమెరికా భాగస్వామిగా ఆ దేశ పాత్ర బలహీనపడవచ్చునని తెలిపింది. హిందూ జాతీయవాద విధానం ద్వారా దేశంలో మతపరమైన మెజారిటీ వాదాన్ని ముందుకు తెచ్చేందుకు మోడీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని అంటూ ఈ ధోరణి కొనసాగితే భారత్ తన విశ్వసనీయతను కోల్పోతుందని చెప్పింది. దేశంలోని మత సమూహాల విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న తప్పుడు వైఖరులను కొనసాగించడం లేదా వాటిని శాశ్వతంగా అవలంబించడం ద్వారా ఆ విశ్వసనీయతకు విఘాతం కలుగుతుందని అభిప్రాయపడింది. బలమైన శక్తిగా ఆవిర్భవించాలన్న భారత ఆశయం నెరవేరాలంటే సామాజిక సామరస్యం సాధించాల్సి ఉంటుందని, అమెరికా కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తుందని నివేదిక నొక్కి చెప్పింది. కాగా ద్వైపాక్షిక సంబంధాల విషయంలో విలువల కంటే విధాన రూపకల్పనలే ప్రధానమని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. భారత్ ను నిర్దిష్ట ఆందోళన కలిగించే దేశంగా అంతర్జాతీయ మత స్వేచ్ఛకు సంబంధించిన అమెరికా కమిషన్ 2020వ సంవత్సరం నుండి గుర్తిస్తుందని నివేదిక ఎత్తి చూపింది. మానవ హక్కుల విషయంలో అమెరికా బలవంతంగా ఒత్తిడి తెస్తే ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు భారత్ ఆసక్తి చూపకపోవచ్చని నివేదిక అభిప్రాయపడింది. సిపిసి హోదా వ్యక్తులపై, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులపై విచారణ జరపడం, రక్షణ అమ్మకాలు లేదా సాయంపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు భారత్ ను కలవరపరుస్తాయని తెలిపింది. విలువల ఆధారిత భారత్ అమెరికా భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలన్న లక్ష్యానికి ఇది సవాలుగా మారుతుందని చెప్పింది. అమెరికా కాంగ్రెస్ కు 9 సూచనలు. భారత్ లో స్వేచ్ఛకు సంబంధించిన అంశాల విషయంలో కాంగ్రెస్ కు ఈ నివేదిక 9 సూచనలు ప్రతిపాదించింది. విచారణలు, ప్రతినిధి బృందాల ద్వారా ఆందోళన వ్యక్తం చేయాలని, మానవ హక్కుల పరిస్థితులను మెరుగుపరిచేందుకు షరతులతో కూడిన సాయం అందించాలని, యుఏపిఏ, ఎఫ్సిఆర్ఏ వంటి చర్యలలో సంస్కరణలను ప్రోత్సహించాలని, భారత్ లో యుఎఫ్సిఐఆర్ఎఫ్ పర్యటనలకు వీలు కల్పించి మద్దతు ఇవ్వాలని, దేశీయంగా, అంతర్దేశీయంగా మానవ హక్కులకు సంబంధించిన అంశాలను పరిష్కరించే దిశగా చట్టాలకు పదును పెట్టాలని సూచించింది. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.